వైద్య విద్య పరీక్షలో మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్థులపై ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 15 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. మరో 7గురిపై త్వరలో చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. సంబంధిత వైద్య కళాశాలలు ఇకపై పటిష్టమైన భద్రతతో పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. ఇకపై మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన కళాశాలలకు జరిమానా విధిస్తామని చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల జరిగినటువంటి వైద్య విద్య పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వారిపైన చర్యలు చేపట్టారు. ఎటువంటి చర్యలు చేపట్టారు, భవిష్యత్తులో ఏ విధంగా ఇంకా ఈ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ని బలోపేతం చేస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు చేపట్టారు? ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ మనము కండక్ట్ చేశామండి. ముఖ్యంగా ఎంబీబీఎస్కు, పీజీ కోర్సెస్కు, తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్, నర్సింగ్ ప్రొఫెషనల్స్కు ఆల్మోస్ట్ 21 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంబీబీఎస్ 6 మెంబర్స్, బీడీఎస్ అంటే డెంటల్లో దాంట్లో ఒక 8 మెంబర్స్కు, బీపీటీ ఫిజియోథెరపీ దాంట్లో ఒక 1 మెంబర్ను, 15 మెంబర్స్కు మనం పనిష్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ దే విల్ బి డీబార్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ 1 year. అంటే మామూలుగా ఎనీ స్టూడెంట్ హ్యాస్ గాట్ ఎ స్లీప్ డెఫినెట్లీగా దే విల్ బి డీబార్డ్ ఫర్ 1 year. సో దట్ ఈస్ ఎ లెసన్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఇంకొక 6 మెంబర్స్కు పీజీస్లో కూడా ఒక 3, తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 3 ఉన్నారు. అది ఫైనల్గా ఇంకా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి 6 మెంబర్స్లో కూడా త్వరలో కూడా పనిష్మెంట్, వాళ్ళకు కూడా మినిమం ఒక 1 year పనిష్మెంట్ ఉంటుంది. సో టోటల్ 21 మెంబర్స్. అండ్ ఈ వెబ్ మానిటరింగ్ అనేది కొత్తగా మనం జనవరిలో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఆ టెక్నాలజీ వల్ల మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ను డైరెక్ట్గా మనం యూనివర్సిటీలో మానిటర్ చేయడం, దానివల్ల మనం కాపీయింగ్ కూడా మనము ఇచ్చేయడం వల్ల ఇదొక గుణపాఠంగా స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటారని, వాళ్ళ భవిష్యత్తు కోసమే ఇది. సో కాపీయింగ్ వలన దానివల్ల వాళ్ళకు స్టాండర్డ్ తగ్గుతుంది. స్టూడెంట్కు 1 year డీపర్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము 50,000 ఫర్ ఈచ్ ఇన్స్టిట్యూషన్కు మనం పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టైం నెక్స్ట్ ఇయర్ కూడా ఇదిగా ఇన్వాల్వ్ అయితే ఇన్స్టిట్యూషన్స్ను కూడా మనం త్వరలో 50,000 నుంచి 1 lakh ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దట్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్. థర్డ్ టైం కూడా ఇన్స్టిట్యూషన్ ఇదైపోతే ఆ సెంటర్ కోల్పోతుంది, వాళ్ళని వేరే సెంటర్స్లో మనము చేయడం జరుగుతుంది. సో ఈవెన్ దో మనకు కొంత ఈ సంవత్సరము ఫెయిల్యూర్ రేటు కొంచెం 4% పెరిగినా కూడా సో ఇంకా పిల్లలు చదువుకుంటారు. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం పట్టుబడ్డారు, ఈ వచ్చే సంవత్సరం ఏ విధంగా ఈ సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు? ఎవరైతే ప్రస్తుతం కాలేజీలలో విద్యార్థులు పట్టుబడ్డారో ఆ కాలేజీలకు ఎటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు? సో అబ్జర్వర్స్ కూడా డెఫినెట్గా ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మాస్ కాపీయింగ్ దే విల్ బి డీబార్డ్ ఫ్రమ్ ది ఎగ్జామినర్షిప్ ఆల్మోస్ట్ ఫర్ 3 years వరకు మనం వాళ్ళను వేరే సెంటర్స్కు పంపించడం జరుగుతుంది. అబ్జర్వర్స్కి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెఫినెట్గా అంతా కూడా ఒకసారి అందరినీ ప్రిన్సిపల్స్ను, తర్వాత కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంతా కూడా వాళ్ళను పిలిపించి ఈ పనిష్మెంట్ వలన డెఫినెట్గా విద్యార్థుల్లో మార్పు రావాలి, ప్రిన్సిపల్స్లో మార్పు రావాలి, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పర్టికులర్లీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టాండర్డ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకా దీన్ని ముందు ఏ విధంగా బలోపేతం చేస్తాం? డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కండక్టింగ్ ద ఎగ్జామినేషన్స్, ఇట్ ఈస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ పెంచాలండి. అదే కాకుండా మనం రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 13 crores ఫర్ ద రీసెర్చ్. తర్వాత యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం మెయిన్గా అకాడమిక్స్, రీసెర్చ్, ప్రాపర్లీ కండక్టింగ్ ద అడ్మిషన్స్, ఎగ్జామినేషన్స్. సో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేస్తున్నారని. సో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా డెఫినెట్గా ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ కాట్ డెఫినెట్లీ వీఆర్ గివింగ్ ఎ పనిష్మెంట్ అండ్ దట్ విల్ ఇంప్రూవ్. నెక్స్ట్ టైం వాడు శ్రద్ధగా చదువుతాడు. అమ్మాయి అయితే కానీ అబ్బాయి అయితే కానీ
నెక్స్ట్ టైం బాగా చదువుకొని వాళ్ళు మంచి మెరిట్తో పాస్ అయ్యి దేశ భవిష్యత్తుకు పురోగతికి దోహదం చేస్తారు. మంచి డాక్టర్లుగా వాళ్ళు వస్తే, మంచి నర్సులుగా, మంచి డెంటల్ డాక్టర్స్గా వాళ్ళు వస్తే డెఫినెట్గా ఈ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది ఎంబీబీఎస్ వైద్య విద్య పరీక్షలకు బలోపేతం చేసేందుకు ఈ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశాము. కాలేజీలు కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించి ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని వీసీ కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.